నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయడానికి అన్ని చర్యలు చేపడతాం। రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కేంద్రమైన బాపట్లలో పర్యటించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి। చీరాల వాడరేవు సముద్ర తీరంలో అలల తాకిడికి కొట్టుకుపోతున్న ముగ్గురు యువకులను కాపాడిన రూరల్ పోలీసులు, అధికారులను సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ। చీరాల బుర్లవారిపాలెం గ్రామంలో శిథిలావస్థకు చేరిన స్ట్రెయిట్ కట్ బ్రిడ్జ్, అవస్థలు పడుతున్న గ్రామస్తులు పట్టించుకోని అధికారులు। జిల్లా కేంద్రమైన బాపట్లలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పర్యటించారు। మంత్రి పర్యటనలో భాగంగా బాపట్ల ఆర్టీసీ డిపోను స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి సందర్శించారు। రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయడానికి తీసుకుంటామని రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు। జిల్లా కేంద్రమైన బాపట్లలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పర్యటించారు। మంత్రి పర్యటనలో భాగంగా బాపట్ల ఆర్టీసీ డిపోను స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి సందర్శించారు। ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్న అతిపెద్ద సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ అని ఆయన అన్నారు। రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు। రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ సంస్థను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని ఆయన చెప్పారు। రాష్ట్రంలో త్వరలో 3000 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామని ఆయన చెప్పారు। రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ సంస్థకు పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు। బాపట్ల బస్టాండ్ను మోడల్ బస్టాండ్ గా తయారు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు। బాపట్ల బస్టాండ్ లో టాయిలెట్ కాంప్లెక్స్ ను నిర్మించడానికి అలాగే సిమెంట్ రహదారులను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు। బాపట్ల డిపోకు త్వరలో కొత్త బస్సులను కేటాయిస్తామని మంత్రి చెప్పారు। బాపట్ల నుండి తిరుపతి, శ్రీశైలం, బెంగళూరు ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు। ఆర్టీసీ కార్మికులకు నైట్ అలవెన్స్ 20 రూపాయల నుండి 130 రూపాయలకు పెంచామని ఆయన అన్నారు। ఆర్టీసీ కార్గో సేవలను ఇంటింటికి డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ మాట్లాడుతూ బాపట్ల జిల్లా కేంద్రం నుండి దర్శనీయ ప్రాంతాలకు బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు। బాపట్ల సూర్యలంక తీరంకు ప్రతి శని, ఆదివారం పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నందున వారి సౌకర్యం కోసం బాపట్ల పట్టణం నుండి సూర్యలంక తీరం వరకు బస్సు సౌకర్యం లేపుతూ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు। ఆర్టీసీని ప్రక్షాళన చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం। దానిలో భాగంగానే పల్లె వెలుగు బస్సు నుంచి ఇందిరా బస్సు వరకు ఏవైతే లగ్జరీ బస్సులు అనుకోండి, అల్ట్రా లగ్జరీ అనుకోండి, స్లీపర్ కోచ్లు అయితేనేమి, దానిలో కొత్తగా ఒక్కొక్క డిపోకు సుమారుగా ఎలక్ట్రికల్ బస్సులు వస్తే ఒక 15 నుంచి 20 కొత్త బస్సులు వస్తాయి। కాబట్టి ఉన్న 160 డిపోల్లో కూడా కొత్త ఫ్లీట్ వస్తే తప్పకుండా దూర మార్గాలు ఏవైతే ఉన్నాయో బెంగళూరు, హైదరాబాద్, అలాగే వైజాగ్, ఇలా కొత్త డిపో కొత్త రూట్లు కూడా ఆర్టీసీ నడిపేదానికి సిద్ధంగా ఉంది। గ్రీన్ ట్యాక్స్ వల్ల ప్రభుత్వానికి 120 కోట్లు ఒక సంవత్సరానికి నష్టం వచ్చినా కూడా కేవలం లారీ ఓనర్ల యొక్క అలాగే లారీ యొక్క ఎవరి అసోసియేషన్స్ అలాగే వారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా కూడా వాళ్లకు సిస్టమ్ను దృఢంగా ఉండేదానికి నిర్ణయం తీసుకోవడం ఇది ఒక సంచలనాత్మక నిర్ణయం। తప్పకుండా గ్రీన్ ట్యాక్సే కాదు, రాబోయే కాలంలో ఏ ప్రయాణికుడికైనా ఏ ఓనర్కైనా ఎవరికి ఏ సమస్య లేకుండా ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో అయితే మార్పులు తీసుకొని వస్తాం। జిల్లా కేంద్రాలు అయినాయో కొత్త జిల్లా కేంద్రాలు, ముందున్న 10 జిల్లాలు కాకుండా కొత్త జిల్లా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కొత్త జిల్లా కేంద్రాలు అన్నిటికీ మోడర్న్ బస్ స్టాండ్లు ఇచ్చేదానికి ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా ముందు తీసుకొని పోతున్నాం। చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో సముద్ర స్నానాలకు వచ్చిన ముగ్గురు యువకులు అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోతుండగా అక్కడే విధి నిర్వహణలో ఉండి తీర ప్రాంతాన్ని డ్రోన్ సహాయంతో పర్యవేక్షిస్తున్న ఈపురపాలెం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ప్రమాదాన్ని వీడియోలో గమనించారు। వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ సిబ్బందిని, గజ ఈతగాళ్లను అప్రమత్తం చేసి అతి కష్టం మీద యువకులను ప్రాణాలతో బయటపడేశారు। చీరాలలోని వాడరేవు, రామాపురం బీచ్లలో తరచూ పర్యాటకులు ప్రమాదాలకు గురవుతున్న క్రమంలో జిల్లా ఎస్పీ ఆదేశాలతో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే రోజుల్లో చీరాల రూరల్ పోలీసులు తీరంలో పటిష్టమైన బందోబస్తును నిర్వహిస్తున్నారు। ఇదే క్రమంలో గజ ఈతగాళ్లతో పాటుగా మెరైన్ పోలీసులతో పర్యాటకులను అప్రమత్తం చేస్తూ ప్రమాదాల నియంత్రణపై దృష్టి సారించారు। ఈ క్రమంలో చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో సముద్ర స్నానాలకు వచ్చిన ముగ్గురు యువకులు
అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోతుండగా అక్కడే విధి నిర్వహణలో ఉండి తీర ప్రాంతాన్ని డ్రోన్ సహాయంతో పర్యవేక్షిస్తున్న ఈపురపాలెం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ప్రమాదాన్ని వీడియోలో గమనించారు. వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ సిబ్బందిని గజ ఈతగాళ్లను అప్రమత్తం చేసి అతి కష్టం మీద యువకులను ప్రాణాలతో బయటపడేశారు. యువకులు మాటూరు మండలం కోలలపూడి గ్రామంలో అంకాలమ్మ తల్లి కొలుపుల సందర్భంగా గ్రామానికి చెందిన సుమారు 1000 మంది యాత్రికులు వాడరేవు సముద్ర తీరంలో స్నానాలు ఆచరించడానికి వచ్చారు. వారిలో 3 యువకులు సముద్రంలో ఎక్కువ లోతుకు వెళ్లి మునుగుతుండటంతో ఘటన చోటు చేసుకుంది. 3 యువకులను కాపాడి ఒడ్డుకు చేర్చిన అనంతరం ఈపురపాలెం ఎస్ఐ యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించి గ్రామస్తులకు క్షేమంగా అప్పగించారు. కాగా విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి యువకుల ప్రాణాలు కాపాడిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రత్యేకంగా అభినందించారు. చీరాల మండల పరిధిలోని బుర్లవారిపాలెం గ్రామంలోని ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాల్వపై నిర్మించిన బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకుంది. ముఖ్యంగా బ్రిడ్జ్ కు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతో ఆ బ్రిడ్జిపై ప్రయాణం అంటేనే వాహన చోదకులు భయాందోళనకు గురవుతున్నారు. చీరాల మండల పరిధిలోని బుర్లవారిపాలెం గ్రామంలోని ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాల్వపై నిర్మించిన బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకుంది. ముఖ్యంగా బ్రిడ్జికి ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతో ఆ బ్రిడ్జిపై ప్రయాణం అంటేనే వాహన చోదకులు భయాందోళనకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలకు బ్రిడ్జ్ ఇరువైపులా నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడంతో బ్రిడ్జ్ చుట్టుపక్కల రక్షణ గోడలు దెబ్బతిన్నాయి. ఇక ఇప్పటికైనా రక్షణ గోడలు పూర్తిగా దెబ్బతినడంతో ఆ బ్రిడ్జిపై ప్రయాణం అంటేనే వాహన చోదకులు సాహస యాత్రగా భావిస్తున్నారు. మరోవైపు ఇరువైపులా రోడ్లు సైతం దెబ్బతిన్నా ఇప్పటికైనా అధికారులు బ్రిడ్జ్ వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసి సమస్యను పరిష్కరించాలని స్థానిక గ్రామస్తులు కోరుకుంటున్నారు. పర్చూరు నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పర్చూరులోని నాగులపాలెం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే ఏలూరుతో కలిసి పాల్గొన్నారు. పర్చూరు నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పర్చూరులోని నాగులపాలెం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే ఏలూరుతో కలిసి పాల్గొన్నారు. ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ప్రజలకు తెలియజేసి ప్రజల సమస్యలను విని వారికి భరోసా కల్పించారు. అనంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసకర పరిపాలన వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి సీఎం చంద్రబాబు పడుతున్న కష్టాలను ప్రజలందరూ చూస్తున్నారని, మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అన్నదాత బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి బాటలో ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఖజానాలో నిధులు లేకున్నా ధాన్యం, మామిడి, పొగాకు పంటలను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధరను కల్పించిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కొనియాడారు. అనంతరం డ్వాక్రా మహిళలకు 4 కోట్ల రూపాయల చెక్కులను సీఎం రిలీఫ్ ఫండ్ కింద 145 మందికి 83 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేసి 10 మంది వికలాంగులకు ఎలక్ట్రికల్ సైకిళ్లను అందించారు. మా అందరికీ నిజంగా పొగాకు రైతుల సమస్య మొదలైంది అన్నది తెలియక ముందే సాంబశివరావు గారు దాని మీద చర్చ మొదలు పెట్టాడు. అన్న ఇది కంపెనీలు పేపర్లో రాసిచ్చినారు, ఇవాళ మొగం చాటేస్తున్నారు, కనపడడం లేదు, రైతులు గందరగోళంలో ఉన్నారు అని అంటే సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది కూడా మొదట మాకు తెలియలేదు. సాంబశివరావు గారు దాన్ని మొదట దృష్టికి తీసుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రిని తీసుకొచ్చాడు ఇక్కడ, అవునా కదా? సమస్య తీవ్రతని చెప్పేదానికోసమే ఆయన ప్రయత్నం చేశాడు. జిల్లా మంత్రి రవి గారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రిని తీసుకొచ్చిన తర్వాత, వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైనా కూడా సమస్య ఎక్కడొస్తుంది అందరికీ అంటే కష్టాల్లో ఉన్నటువంటి దగ్గర, లక్ష్మీదేవి దగ్గర సమస్య వస్తుంది. మరి ఈ ఇబ్బందుల్లో ఏం చేయాలి అని చెప్పి ఒక మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు ఈ సమస్యకు నాకు పరిష్కారంతో రండి, సమస్య కాదు నాకు రైతులకు ఎంత కష్టమైనా సరే దీన్ని సొల్యూషన్తో రండి అన్నప్పుడు మేము అధికారులు అందరం కూడా మొదలుపెట్టి ఈ సమస్య బర్లీ పొగాకు సమస్యకి కొనుగోలు చేయాలి, లాభమా నష్టమా అనేటువంటిది చూడకూడదు. రైతు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడాల్సిన బాధ్యత మాది. రూపాయి వస్తుందా రూపాయి పోతుందా అనేటువంటిది మేము ఆలోచించలేదు. ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మేము నిలబడాలి, అది మాకెంత కష్టమైనా సరే దాన్ని భరించాలి అనేటువంటి దాంతో ఇవాళ పడ్డాం. ఇవాళ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం, ఆర్డర్లు జారీ చేశాం, జీవోలు జారీ చేశాం. 5 ఏళ్లలో కాదు, 10 ఏళ్లలో కాదు, 20 ఏళ్లలో కాదు, ఎప్పుడైనా ప్రభుత్వం బర్లీ పొగాకును కొనిందా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. రైతుల్ని కొనిందా? మరి తీరాల్సిందే అని ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు చెప్పాలో లేదా?
మేము డబ్బులుండి కొనట్లేదు తల్లి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. నిజంగా చెప్పాలంటే మీ పరిస్థితి ఏందో నా పరిస్థితి కూడా అదే. బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అని అంటే నా లెక్కలో కుటుంబాన్ని నడిపేటువంటి తల్లే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. వేటపాలెం జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ ను శుక్రవారం బాపట్ల జిల్లా సైన్స్ ఆఫీసర్ మహమ్మద్ సాదిక్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం వలన పర్యావరణానికి తద్వారా మానవాళికి కలిగే నష్టాన్ని క్షుణ్ణంగా వివరించారు. విద్యార్థి దశ నుంచే విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని బాపట్ల జిల్లా సైన్స్ ఆఫీసర్ మహమ్మద్ సాదిక్ సూచించారు. వేటపాలెం జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ ను శుక్రవారం బాపట్ల జిల్లా సైన్స్ ఆఫీసర్ మహమ్మద్ సాదిక్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం వలన పర్యావరణానికి తద్వారా మానవాళికి కలిగే నష్టాన్ని క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సంక్షోభానికి కారణమైన సింగిల్ ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేయాలన్నారు. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తాను కూడా ఒక గుడ్డ సంచిని వెంట తీసుకెళ్లడం అలవాటుగా మార్చుకోవాలన్నారు. విద్యార్థులు సైన్స్ ప్రయోగ పరికరాల వినియోగంపై ఉపాధ్యాయులతో చర్చించారు. సైన్స్ గణిత ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి సైన్స్ ల్యాబ్ ను పరిశీలించారు. సైన్స్ ల్యాబ్ ను ఎలా ఏర్పాటు చేసుకోవాలో, ఎలా ఉపయోగించాలో సూచనలు ఇచ్చారు. సైన్స్ ల్యాబ్ ను తప్పనిసరిగా ఉపయోగిస్తూ విద్యార్థులచే ప్రయోగాలు చేయించాలన్నారు. 2025-26 సైన్స్ ఇన్స్పైర్ నామినేషన్ పై ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఇటీవల తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా పిల్లల విద్యలో తల్లి పాత్ర అనే అంశంపై నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు దేవరకొండ సరోజిని, స్టాఫ్ సెక్రటరీ కె సోమశేఖర్, ఉమ్మిటి వేణుగోపాలరావు, సైన్స్ గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సాసా అంటే ఎవరికైనా తెలుసుమా? స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. 2047 నాటికి భారతదేశం ఏ విధంగా ఉండాలో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు సూచించిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాసా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రతి 3వ శనివారం చేపడతా ఉన్నారు. దానిలో మెయిన్ స్లోగన్ ఏంటండి అంటే ప్లాస్టిక్ వద్దు, గుడ్డ సంచులే ముద్దు అనే స్లోగన్తో ముందుకు నడుస్తున్నారు. నిన్న శనివారం జరిగినటువంటి జిల్లా స్థాయి సాసా ప్రోగ్రాంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు బాపట్ల జిల్లాలో ప్లాస్టిక్ పూర్తిగా నిర్మూలిస్తున్నట్టుగా ప్రకటించారు. కాబట్టి మనందరం కూడా వారికి సహకరించే దిశలో భాగంగా మనందరం కూడా ప్లాస్టిక్ని వదిలేయాలి. ఎలాంటి ప్లాస్టిక్ వదిలేయాలండి అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వదిలేయాలి. నేను ఒక డబ్బా తెచ్చుకున్న వస్తువు రూపుకుంటా బజార్కి వచ్చేస్తారు, బండి వేసుకొనో సైకిల్ వేసుకొనో నడుచుకుంటాను. వెళ్ళేటప్పుడు 2 చేతుల్లోనూ కవర్లు ఉంటాయి, 2, 3, 1 కవర్లు ఉంటాయి. ఇంటికి తీసుకెళ్తారు. ఆ కవర్లలో ఉన్నటువంటి అరటిపళ్ళు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, లేకపోతే ఇంకొక నిత్యావసర వస్తువులు కానివ్వండి వినియోగించుకుంటారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయడానికి అన్ని చర్యలు చేపడతాం. రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. జిల్లా కేంద్రమైన బాపట్లలో పర్యటించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. చీరాల వాడరేవు సముద్ర తీరంలో అలల తాకిడికి కొట్టుకుపోతున్న 3 యువకులను కాపాడిన రూరల్ పోలీసులు. అధికారులను, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ. చీరాల బుర్లవారిపాలెం గ్రామంలో శిథిలావస్థకు చేరిన స్ట్రైట్ కట్ బ్రిడ్జ్. అవస్థలు పడుతున్న గ్రామస్తులు పట్టించుకోని అధికారులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.